అట్లాంటి పార్టీలలో పాల్గొని ప్రజలకి ఏ రకమైనటువంటి మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఒకసారి అట్లాంటి ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. భావి తరాలకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి స్థానంలో ఫామ్ హౌస్ల పేరిట, క్లబ్ హౌస్ల పేరిట అసాంఘిక కార్యకలాపాలకి ఎమ్మెల్యేలు ఎంపీలే పాల్గొంటున్నారనే మెసేజ్ ప్రజలకు పోతే ఎంత రాంగ్ మెసేజ్ పోతుంది అనేది ఒకసారి బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రగ్స్ కంట్రోల్ కోసం ఈగిల్ టీం పోతే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ తీసి కాలువాలన్న ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు, లేదా ఎంత దుర్మార్గంగా మత్తు మందుల ప్రభావానికి లోనైనారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరు లేడు, చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆయుధాలని ఫైర్ చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా 307 కింద కేసు పెట్టి అందరినీ రిమాండ్ చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.